సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెల్లమల. చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్గా అంటే వాళ్ళకు వాళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఒక మంచి టిప్ ఇవ్వాలి అనిపించింది నాకు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి కూడబెట్టి వాటిలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. సహజంగా అందరూ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. సో నా వ్యూవర్స్ ఎవ్వరూ కూడా ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మిస్ అవ్వకూడదు. అందరూ చాలా సబ్జెక్ట్స్ చెప్తారు. రేటింగ్స్ చూడండి, టాప్లో ఉందో చూడండి, క్వార్టైల్ ర్యాంకింగ్ అంటారు, మార్నింగ్ స్టార్ ర్యాంకింగ్ అంటారు, ఆ సెక్టార్ అంటారు, ఈ సెక్టార్ అంటారు. ఇవన్నీ తీసి పక్కకు పెట్టండి. అవన్నీ ఓకే, పెడితే డబ్బులు అందులో కాకపోతే ఇందులో కాకపోతే అందులో ఏదో ఒక టైంకి సరే ఎంతో కొంత వస్తూ ఉంటుంది. ఆఫ్కోర్స్ కొంచెం ఎక్స్పెక్టైజ్ మంచి అనుభవంతో కనుక ఒక మంచి గైడ్ తోటి పెడితే ఎక్కువ రావచ్చు, అది వేరే విషయం, అది పక్కకు పెట్టండి. కానీ బేసిక్గా ఒక మనిషికి ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఉండాల్సింది ఎమోషనల్ కంట్రోల్. ఈ మాట అనగానే ఓ సింతేనా అని అనుకుంటాం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ కంట్రోల్ లేకపోవటం వల్లనే మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ వెల్త్ని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఇండియా సేవింగ్స్ రేషియోలో చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను. నేను ఈ వీడియోనే కాదు, చాలా వీడియోస్లో చెప్పాను. సేవింగ్స్ రేషియోలో చాలా బాగుంటుంది మన కంట్రీ. కానీ అది ఇన్వెస్ట్మెంట్ రేషియోస్లో విషయానికి వచ్చేసరికి ఎందుకంటే అందరూ ఫెయిల్ అయిపోతున్నారు? దానికి గల కారణం మన ఇండియన్స్ అందరూ చాలా ఎమోషనల్. ఎమోషన్స్ మంచియే, మనిషి అన్నోడికి ఎమోషన్ లేకపోతే ఎట్లా? ఎమోషన్స్ అందరికీ ఉండాలి కదా. పర్సనల్ లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని అంటే ఎమోషన్స్ ఉండాలి. ఎమోషన్స్ లేకపోతే అసలు లైఫే ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఎమోషన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, నాలో మీలో అందరిలో. కానీ ఆ ఎమోషన్ని ప్రతి చోట పెట్టకూడదు కదా. వర్క్ లైఫ్లో పెట్టకూడదు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్వెస్టింగ్ జర్నీలో పెట్టకూడదు. మీకు తెలియకుండానే ఇది ఎమోషనల్ డెసిషన్ అనిపించేది ఒకటి చెప్పనా? ఎవరో ఒకళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కొన్నారు, అద్భుతమైన రిటర్న్స్ని చూపించారు. ఆ రిటర్న్స్ చూపించిన వెంటనే అయ్యా బాబా నేను మిస్ అయిపోయాను, ఇప్పుడు దాకా పెట్టలేదే, ఇక మీద నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలి అని చెప్పి అట్లా ఒకళ్ళు రిటర్న్స్ చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు మీరే మనసులో చేయెత్తుకోండి, మీకే అర్థమైపోద్ది. ఇది ఒక ఎమోషనల్ డెసిషనే కాదా? జస్ట్ ఒకళ్ళది చూసి మనం ఏదో మిస్ అయిపోయాం, దీన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అని అంటాం. ఏదో మిస్ అయిపోయామన్న భయంతో డైరెక్ట్గా జంప్ చేయటం, ఇదొక కైండ్ ఆఫ్ ఎమోషనే కదా. అదే రియల్ ఎస్టేట్ విషయంలోకి వచ్చేసరికి ఏం చేస్తాం? ఒక దగ్గర భూమి వాల్యూలు బాగా పెరిగిపోతున్నాయని అంటే ఎగబడి దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. మనం ఎక్కడో లాస్ట్ లెగ్ ఆఫ్ ది ర్యాలీలో కొంటాం. చూసాం కదా మన అమరావతిలో కూడా ఏం జరిగిందో. మనకి లాస్ట్ లెగ్లో ఎవరైతే కొన్నారో ఎంత ఇబ్బందులు పడ్డారో చాలామందికి తెలిసే ఉంటుంది. లాస్ట్ లెగ్ అంటే బాగా పెరిగిపోయినప్పుడు కొన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిని అమ్మలేరు, అమ్ముదామంటే రేట్ రాదు, అట్లా ఉంచుకోలేరు, లాస్ పోలేరు. ఇది కూడా ఒక ఎమోషనల్ డెసిషనే కదా. అలా కాకుండా మరికొంతమంది ఉంటారు, నేను పెట్టుబడి పెట్టిన తర్వాత టక్ 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 మనం పరిగెడుతూ పోతూనే ఉండాలి అని అంటారు. ఈ విషయంలో ఒక చిన్న కథ అందరికీ తెలిసిందే. ఆ కథ యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ జర్నీకి బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కుందేలు తాబేలు కథ. చాలా సింపుల్ కథ. ఎంత ఫాస్ట్గా పరిగెట్టేదైనా కానీ కుందేలు ఫైనల్గా తాబేలే గెలుస్తుంది. కుందేలు ఆవేశంతో నేను ఏదో సాధించేయాలి అని కాదు, నేను గెలుస్తాను అనే గర్వం, నమ్మకం అన్నీ ఎక్స్ట్రా అంటే అన్నీ ఓవర్ అయిపోయినాయి, ఎక్కువైపోయి అతిగా పరిగెట్టేసి మధ్యలో రెస్ట్ తీసుకొని ఓడిపోయింది. అసలు పరిగెట్టడం ఎందుకు ఫాస్ట్గా, మధ్యలో రెస్ట్ తీసుకోవటం ఎందుకు? గెలుపు ఎప్పుడైనా కానీ కన్సిస్టెన్సీతోటే ఉంటుంది అని చెప్పి మనకి తాబేలు ప్రూవ్ చేసింది. నిదానంగా అడుగు అడుగు వేసుకుంటూ వెళ్ళు, కానీ ఫినిష్లను టచ్ చేసేదాకా నీ జర్నీని మధ్యలో ఆపకు. అలానే మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, అంటే నాకు అలవాటు కాదు మ్యూచువల్ ఫండ్ అని చెప్తున్నాను, అది ఏ పెట్టుబడి రంగమైనా కానివ్వండి, నేను డబ్బులన్నీ తీసుకెళ్ళి పరిగెట్టే దాంట్లోనే పెట్టాలి అనే ఆశని మాత్రం వదులుకోండి. పరిగెట్టే దాంట్లో పెట్టాలి అనే ప్రయత్నంలో చాలా తప్పులు చేసేస్తూ ఉంటాం. అదంతా కూడా మన ఎమోషనే. మీరు నిజంగా పెట్టుబడి పెట్టాలి అని అంటే అది పెరిగి కొన్ని సంవత్సరాలకు మళ్ళీ ఖచ్చితంగా ఆగిపోతుంది ప్రైస్. మీరు ఏ హిస్టరీ అయినా చూసుకోండి, రియల్ ఎస్టేట్ ఒక్కసారి అది కుదేలైంది అని అంటే 7, 8, 10 సంవత్సరాల వరకు కదలదు. స్టాక్ మార్కెట్ ఒక్కసారి కిందకి రావడం మొదలుపెట్టింది అని అంటే 3-4 సంవత్సరాల వరకు అది కదలదు. ఏ రంగమైనా అంతే. గోల్డ్ ఒక్కసారి అది పైకి పెరగడం ఆగిపోయింది అని అంటే 8-9 సంవత్సరాలు పెరగదు అది. ఏ పెట్టుబడి రంగమైనా అంతే కదండి. పరిగెట్టేటప్పుడు మనం దాని వెనకాల పరిగెట్టడం అవసరం లేదు, కొంత రిలాక్స్ అవ్వనివ్వండి. రిలాక్స్డ్గా ఏది ఉందో దాంట్లో చూసి పెట్టుబడి పెట్టుకోండి కావాలంటే నిదానంగా. మనకి ప్రతి ఒక్క బాల్ 6 కొట్టాల్సిన అవసరం లేదు. మనం 20 ఓవర్లు ఆడాలి కదా, మనకు చాలా టైం ఉంది. సో మన దాంట్లో సెక్యూర్డ్గా ఉండేటువంటి పెట్టుబడులు ఉండాలి, కొన్ని అగ్రెసివ్గా ఉండే పెట్టుబడులు ఉండాలి, కొన్ని మోడరేట్గా ఉండే పెట్టుబడులు ఉండాలి, ఒక టీమ్ ప్లేలాగా మన పోర్ట్ఫోలియో ఉండాలి.
పరిగెట్టే దాని వెనకాల పరిగెడితే మనం ఖచ్చితంగా కింద పడతాము. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అవసరమైనప్పుడు మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయడానికి హెసిటేట్ కాకండి. ఎంతసేపటికి నేను ట్యాక్స్ కట్టాలి ప్రాఫిట్ బుక్ చేస్తే అంటారు. మీ అందరికి ఒక మంచి సీక్రెట్ చెప్పనా, నాకు తెలిసి ఎవరు ఈ సీక్రెట్ మీకు బయటకు చెప్పుండరు. అందరికీ తెలిసినా ఓహో ఇది కూడా పాయింటే కదా అని చెప్పి నాతో చాలామంది అన్నారు. మీకు ప్రతి సంవత్సరం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద 1,25,000 రూపాయలు, ఇంతకుముందు 1,00,000 ఇప్పుడు 1,25,000 రూపాయలు ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా. అప్ టు 125 lakh రూపీస్ వరకు కూడా మీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఈ సంవత్సరం బుక్ చేసుకోకపోతే 125 ఆ 1,25,000 అనేది మీరు ఆ పోర్షన్ని మిస్ అయిపోయినట్టే కదా. అది నెక్స్ట్ ఇయర్కి యాడ్ అయిపోతుంది కదా. మీరు చచ్చినప్పుడు దానికి కట్టాల్సిందే కదా. రీబ్యాలెన్సింగ్ అంటే అట్లా అని చెప్పేసి బుక్ చేయమంటే ఓ పలోమని చేయకండి. రీబ్యాలెన్సింగ్ అవసరమైతే వాడుకోండి, ట్యాక్స్ ల్యాబ్ ఇచ్చారు కదా, యూజ్ దట్ అండ్ బుక్. ఇది కూడా ఎమోషన్. ఎట్లా ఎమోషన్ అంటారా? భయం. అరే నేను ట్యాక్స్ కట్టాలి అని. కట్టాలి ఏంటండి, మీరు ఎదగాలి అంటే కట్టాలి. ఇవ్వటం తెలిసిన వాడికే తీసుకునే హక్కు ఉంటుంది. ముందు ఇవ్వండి, తర్వాత మీకు వస్తుంది. రీబ్యాలెన్సింగ్ అవసరమైనప్పుడు రెడీ టు, ఒకవేళ అవసరమైతే కొంచెం పే చేయండి. ఇప్పుడు పలానా ఒక స్టాకో లేకపోతే పలానా ఒక ఫండ్, మ్యూచువల్ ఫండ్, ఒక ఇండస్ట్రీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టారు, ఏదో ఐటీఓ XYZ ఎందులోనే పెట్టారు. అది నెక్స్ట్ 4-5 years ర్యాలీ అవ్వదు, ఇంకా ఆగిపోయింది, దాని హై పీక్లో ఉంది. అందులో ఇంకా 5 సంవత్సరాలు పెట్టుకొని ఏం చేస్తారండి? ర్యాలీ అవ్వడానికి ఇంకొకటి రెడీగా ఉంది కదా మనకి. అందులో కొద్ది ట్యాక్స్ పే చేస్తే ఏమవుతుంది? మహా అయితే 1,10,000 కదా కట్టేది. మీరు ఆ 90,000 తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది నెక్స్ట్ ఆ 5 yearsలో అది డబల్ అయింది అనుకోండి, 90కి 90 వస్తుంది కదా. మీరు 10 కోసం ఆలోచించుకుంటే అక్కడ 90 మిస్ అవుతున్నారు కదా. మరి ఇది కూడా ఎమోషనే కదా. సో బేసిక్గా ఎమోషనల్ జర్నీ అనేది పెట్టుబడిలో ఉండకూడదు. ప్రతి ఒక్క దాంట్లో పెట్టుబడులు ఇదే జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడగండి. అండ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్, మీరు పెట్టారు పెట్టుబడులు అంటే ప్రశ్నలు అడగద్దు అని ఇన్ ద సెన్స్, మీరు పెట్టుబడులు పెట్టారు. పెట్టిన తర్వాత మీరు ఆ పోర్ట్ఫోలియోని తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళని అడుగుతారు, ఇది నా పోర్ట్ఫోలియో అండి, ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఎట్లుందండి అని అడుగుతారు. వాళ్ళు ఏదో చెప్తారు. అసలు ఫస్ట్ మీరు ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియదు కదా. అవతల వాళ్ళు, నేను సింపుల్గానే చెప్తా, కొంచెం రూడ్గా అనిపించచ్చేమో కానీ, వాళ్ళు సుపీరియర్ అని ప్రూవ్ చేసుకోవడానికో, నాకు నాలెడ్జ్ ఉందని చెప్పడానికో ఏది పడితే అది చెప్తారు. మీరు నిజంగా అడగాలంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని అడగండి, వెళ్ళి పక్కింటి వాళ్ళని, మీ ఫ్రెండ్ని కాదు. లెట్ మీ టెల్ యూ, నో. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్, బట్ నాట్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇండస్ట్రీ, రైట్? సో డెఫినెట్గా మీరు వాళ్ళు ఏదో ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మీరు వాళ్ళ మాటలు విన్న తర్వాత అటు మింగలేక కక్కలేక ఉన్నటువంటి పరిస్థితి. అంటే అది ఉంచాలా తీయాలా అర్థం కాదు. సింపుల్గా ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నావు, నువ్వు ఏంటయ్యా బాబు తీసుకొచ్చి ఏదో మా FMCG దాంట్లో పెట్టావు అని చెప్పేసి అంటాడు. నేను చూడు స్మాల్ క్యాప్లో పెట్టా, నాకు స్మాల్ క్యాప్ ఇప్పటికిప్పుడే ఈ లాస్ట్ 1 yearలోనే నాకు XYZ స్మాల్ క్యాప్ కంపెనీ నాకు దాదాపుగా 70% రిటర్న్ ఇచ్చింది, నీ చూడు 30 ఇచ్చింది అంటాడు. ఇక్కడ వాస్తవం అంటే వాళ్ళకి తెలియదు కదా. స్మాల్ క్యాప్ ఇప్పుడు 70 ఇచ్చిన తన తర్వాత 30-40 పడచ్చు అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. కానీ FMCG స్టడీగా గ్రో అవుతూ పోతూనే ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. సేమ్ కదా ఆ కుందేలు తాబేలుకి అదే. పరిగెట్టే దాంట్లో పెట్టాను అని అనుకుంటాడు, మీరు కరెక్ట్ దాంట్లో ఉండొచ్చేమో కాక. కానీ వాళ్ళు చేసేటువంటి ఆ కామెంట్ వల్ల మీరు మీ పెట్టుబడులను డిస్టర్బ్ చేసుకుంటారు. వెళ్ళి ఇంకొక ఒపీనియన్ని మీరు అడగకండి. నిజంగా అడగాలి అని అనుకుంటే, మీ హెల్త్ బాగోకపోతే డాక్టర్ని అడగండి, లా డౌట్ ఉంటే లాయర్ని అడగండి, ఫైనాన్షియల్ డౌట్ ఉంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని అడగండి. ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళని వీళ్ళని అడిగితే గుర్తుపెట్టుకోండి, వాళ్ళని తోపులను ప్రూవ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి చెప్తారండి సోది. తెలిసినా తెలియకపోయినా చెప్తున్నాడు, వాడికి ఏం తెలియదు అంటాడు. సార్ మా ఫైనాన్షియల్ అడ్వైజర్ అది చెప్పాడు, వాడికి ఏం తెలియదు అని అంటాడు. న్యూటన్ కంటే ఆయన గొప్పల్లో ఫీల్ అవుతాడు, ఐన్స్టీన్ కంటే ఆయన గొప్పల్లో ఫీల్ అవుతాడు, అబ్దుల్ కలాం ఆయన శిష్యుడు కూడా చెప్తాడు కొన్ని రోజులు ఆగితే. సహజంగా ఇట్లుండి మిమ్మల్ని ఇచ్చేస్తారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇలానే ఉంటారు. దయచేసి మీరు అడ్వైజర్లు అడగండి. మీ ఇన్వెస్ట్మెంట్స్కి మీ ఎమోషన్స్ని రెండింటిని దూరం పెట్టుకోండి. మీ ఎమోషన్స్ తోటి డెసిషన్స్ తీసుకోకండి. లాజిక్స్ అంటే ఏం లేదండి, సింపుల్. అసలు మనం ఎటువంటి మార్కెట్ కండిషన్లో ఉన్నాం, బుల్ మార్కెటా బియర్ మార్కెటా, ఆ బుల్ మార్కెట్లో ఏ సెక్టార్స్కి ఏ గవర్నమెంట్స్ ఫేవర్ చేయబోతున్నాయి, అవి ఎలా పెరగబోతున్నాయి, నెక్స్ట్ వస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, దానికి అనుకూలంగా ఏ సెక్టార్స్ మళ్ళీ ర్యాలీ అవ్వచ్చు. ఒకవేళ ఇదంతా చేసుకునే ఓపిక, టైము, దానికి సంబంధించిన నాలెడ్జ్, మెటీరియల్ రిసోర్సెస్ మీ దగ్గర లేకపోతే గో టు యువర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, హీ విల్ హెల్ప్ యూ అవుట్. ఇఫ్ నాట్, ఏదో ఒక దాంట్లో మీరే స్టడీగా చేసుకోండి. అండ్ కొంచెం డబ్బులు పెట్టిన తర్వాత రిటర్న్స్ బాగా వచ్చాయి కదా అని చెప్పి ముందేదో 1,00,000 రూపాయలు పెడతారు, లెట్ మీ ట్రై అని చెప్పి. ఉంటే ఉన్నాయి, పోతే పోయినా, పోవని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు 1,00,000 రూపాయలు పెడతారు, ఉన్నటువంటి సంవత్సరాలు 50,000 అయినాయి. ఇదేదో భలేగా ఉంది కదా అని చెప్పేసి 1,00,000 పెడితే 50 అయింది, ఇప్పుడు 10 పెడితే 5 లక్షలు వచ్చి ఉండే కదా, నేను మిస్ అయిపోయానని చెప్పి ఆ మూమెంట్లో తెచ్చి 10 లక్షలు పెడతాడు. ఉన్నట్టుండి మార్కెట్ హైలో ఉంటుంది కదా, ఆ టైంకి టప్ మనకి కిందకు వస్తుంది. ఆయన దగ్గర ఉన్న 10 లక్షలు కాస్త 8 లక్షలు అవుతాయి.
మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సో బేసిక్గా డిసిప్లిన్ ఉండాలి ఇందులో. ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలి అనుకుంటున్నప్పుడు, లంసమ్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఏ సెక్టర్స్లో పెట్టాలి, ఆ మనీని ఎంతెంత పోర్షన్స్లో ఈక్విటీస్లోకి ఎలాకేట్ చేయాలి, ఎంతెంత టైం ఫ్రేమ్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేదు అని అంటే ఎస్ఐపీస్ ఉన్నాయి, హవెవర్ మీకు డిసిప్లిన్డ్గా ఒకటే కన్సిస్టెంట్ అమౌంట్ని డిసిప్లిన్డ్గా చేసుకుంటూ పోండి. ఒక దగ్గర పెంచడం అవసరం లేనప్పుడు అట్లా కాదు, డిసిప్లిన్డ్గా చేసుకుంటూ పోండి అట్లీస్ట్. సో బేసిక్గా ఎమోషనల్, ఇందాక చెప్పింది కూడా ఎమోషనలే. 1,00,000 పెట్టినా 50 వచ్చింది, అబ్బా అనిపించింది చూసారు, అది కూడా ఎమోషనే. 10 లక్షలు తెచ్చి పెట్టాడు, 2 పోతాయి ఒకేసారి, ఇది కూడా ఎమోషనే కదా. సో ఎమోషనల్గా చేయొద్దు, క్యాలిక్యులేటెడ్గా చేయండి. మీరు బల్క్ అమౌంట్ పెట్టాలనుకున్నప్పుడు రీసెర్చ్ చేయండి, లేకపోతే అడ్వైస్ తీసుకోండి, ఏదో ఒకటి చేయండి. చేసిన తర్వాత దానికి అనుకూలంగా డిస్ట్రిబ్యూట్ చేయండి, ఏ టైంలో ఎంతంత ఎక్కడెక్కడ పెట్టాలి అని. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది బాగుంటుంది. ఈ వీడియో నేను చెప్పిన కేటగిరీస్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.